హాయ్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వెజిటేబుల్ సలాడ్స్. ఈ సలాడ్స్ని మనం ఈ ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఎలా తీసుకుంటున్నానో, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానో అన్నది మీకు ఒకసారి ఒక చిన్న డెమో చూపిస్తాను. ఒకసారి అది చూడండి ఎలా ఉంటుందో. ఓకే, వెజిటేబుల్ సలాడ్ చేసుకోవడానికి మనకి కావాల్సినవి చూపిస్తున్నాను ముందు మీకు ఒకసారి. ఇది చూడండి: క్యారెట్ తురుము, టమాటా, క్యాబేజీ, బీట్రూటు, ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, అలాగే లెమన్, స్ప్రౌట్స్లో నేను ఇప్పుడు తీసుకునే పెసలు, అలాగే కొబ్బరి. ఇవన్నీ ఏంటంటే ముందు ఒకసారి ఈ పెసల్ని ఇప్పుడు తీసుకుని గిన్నెలో వేసేసుకుని, అలాగే బొబ్బర్లు కూడా కొన్ని ఇప్పుడు తీసుకుని వేసేసుకొని వీటిలన్నిటినీ కూడా ఎంతెంత కావాలో అంతంత క్యారెట్ సరిపోతుంది, అలాగే బీట్రూటు, క్యాబేజీ తురుము, టమాటా, చిల్లీ ప్రస్తుతానికి వేయట్లేదు నేను, ఎందుకంటే ఇది మా పిల్లలు బాక్స్ కోసం తయారు చేస్తాను అనమాట. లంచ్ బాక్స్ కోసం మా పిల్లలకి, వాళ్ళకి కారం ఎక్కువ తినలేరు కాబట్టి అది వేయట్లేదు. అలాగే ఆనియన్స్ సరిపడండి, కొత్తిమీర అంతే. వీటిని బాగా మిక్స్ చేసేసుకొని వీటిల్లోకి నేను కాంబినేషన్ కింద కొన్ని పొడిల్ని యాడ్ చేస్తాను అనమాట. ముందుగా ఇది మునగాకు పొడి, ఈ పొడిని ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇది ఒక స్పూన్ 2 స్పూన్స్. అలాగే రెండో పొడి అవిసె గింజల పొడి. ఇది అవిసె గింజల పొడి ఇవన్నీ ముందే తయారు చేసుకుని ఉంచుకుంటాం మేము ఇంట్లోని. అది కూడా ఆల్మోస్ట్ 2 స్పూన్స్. ఇది నువ్వుల పొడి అన్నమాట. అలాగే ఇది చాట్ మసాలా, ఇంట్లో తయారు చేసిందే. ఇది కొంచెం సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఇంట్లో లెమన్ పిండేసి ఇంకొంచెం టేస్టీగా ఉండటం కోసం వీటిలో వేరుశనగకాయ గుళ్ళు సరిపడినంత, మిక్స్ చేసేటం. ఇది మా పిల్లల లంచ్ బాక్స్ అన్నమాట. మనకి మధ్యాహ్నం లంచ్లోకి యాడ్ చేసేసి బాక్స్ మూత పెట్టేస్తే వాళ్ళకి అయిపోతుంది. లంచ్ బాక్స్ రెడీ అన్నమాట.
ఓకే. చూసారు కదా! ఇది నేను మా పిల్లలకి బాక్స్‌లో ప్రిపేర్ చేసిందన్నమాట ఈరోజు. అలాగే ఈ మొలకలు ఈ మొలకలతో చేసింది ఒక వెరైటీ అయితే, ఈ సలాడ్స్‌లోని ఇంకా 3, 4 రకాలు ఉన్నాయన్నమాట. నేను ఈ ఈ ఇలా చేసుకున్నది మినిమమ్ వారానికి ఒక 2 రోజులు అయితే లంచ్‌లో కానీ, లేతే డిన్నర్‌గా కానీ తీసుకుంటాను దీన్ని. ఆహ్, ఇంకొకటి మనం 2-3 రోజులు కనుక ఇది తీసుకోగలిగితే గనక చాలా బావుంటుందన్నమాట. ఇంకొన్ని వెరైటీస్ కూడా చెప్తాను మీకు. అదేంటంటే ఇప్పుడు మీకు మొలకలు చేసుకోవడం ఇబ్బంది, మొలకలు స్ప్రౌట్స్‌ని తయారు చేసుకోవడం ఇబ్బంది అనుకున్నప్పుడు, ఆ ప్లేస్‌లో ముందు రోజు నానబెట్టేసుకున్న శనగలు కానీ, లేతే ఉడకబెట్టేసి ఉంచుకున్న శనగలను ఆహ్, స్వీట్ కార్న్ కానీ, అలాగే రాజ్మాని కానీ ఏదైనా మీరు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకొకటి క్యాబేజీ ఇష్టం లేదనుకోండి, మీకు నచ్చిన వేరే వేరే ఏ వెజిటబుల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చన్నమాట. ఆహ్, ఇంకొకటి కొంతమంది ఫ్రూట్స్‌తో కలిపి తింటారన్నమాట. ఫ్రూట్స్‌తో అంటే సేమ్ ఇలాగే చేసుకున్న దాంట్లోనే మనం దానిమ్మ గింజలను కానీ, లేతే బనానాని కానీ మీకు ఏ ఏ నచ్చితే దాన్ని కలుపుకొని మనం తినొచ్చు. నేను నేను యాడ్ చేసినయి ఏంటంటే, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది. మనం ఒక చాట్ తిన్నట్టు ఉంటుందన్నమాట. ఈ పొళ్ళన్నీ యాడ్ చేయటం వలన. అందులో అవిసె గింజల పొడి, మొలకాకు పొడి, ఈటిల్లో కూడా మనం ఎలాంటి సాల్ట్ కానీ, స్వీట్ కానీ ఏది యాడ్ చేయకుండా న్యాచురల్‌గా తీసుకుంటామన్నమాట. నిమ్మకాయ పిండుకోవటం వల్ల చాలా కమ్మగా వస్తుంది. నేను ఎప్పుడో 4, 5 మంత్స్ నుంచి కూడా ఇది తింటున్నాను. మా ఫ్రెండ్స్‌కి ఒకళ్ళిద్దరికి చాలామందికి చెప్పాను నేను. ఇలా తింటే చాలా బాగుందిరా టేస్ట్ అని చెప్తే, వాళ్ళు లైట్ తీసుకున్నారు. సాల్ట్ లేకుండా ఇది తినటం చాలా కష్టం. నువ్వు ఇలాగే చెప్తూ ఉంటావులే అని చెప్పి లైట్ తీసుకున్నారు. నేను మొన్న సంక్రాంతికి మా ఫ్రెండ్స్‌తో ఒక మీట్ జరిగినప్పుడు నేను ఒక డబ్బాలోకి ఇది అంతా సలాడ్ మొత్తం తయారు చేసి, ఈ మొలకలతోనే తయారు చేసి, ఈ పొళ్ళన్నీ కలిపి నీట్‌గా తీసుకెళ్ళాను అక్కడికి. తీసుకెళ్ళి ఇది ఒక స్నాక్ కింద ప్లేట్‌లో ఏసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అంటే ఒక్కరు కూడా ఇందులో సాల్ట్ లేదని కానీ, లేతే స్వీట్ లేదని కానీ, ఇంకోటి ఏది కూడా అనకుండా చాలా ఎక్సలెంట్‌గా ఉంది అని నిమ్మకాయ పిండుకొని తిన్నారన్నమాట చాలా ఇంట్రెస్టింగ్‌గా. అప్పుడు నాకు అనిపించింది యాక్చువల్లీ సాల్ట్‌తో మనకు పని లేదు. అలాగే షుగర్‌తో కూడా పని లేదు. మనం చేసుకునే దాన్ని బట్టినే ఉంటుందని. ఇంకొకటి కొంతమంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు. అలా కూడా తీసుకోవచ్చు. ఇంకోటి డ్రై ఫ్రూట్స్ పేస్ట్ తయారు చేస్తారు. అంటే బాదాన్ని, జీడిపప్పుని, ఖర్జూరం, కిస్మిస్ వీటిలన్నిటిని ఒక గంట సేపు నానబెట్టి దాన్ని గ్రైండర్‌లో ఏస్తే ఒక పేస్ట్ కింద తయారవుతుంది. క్రీమ్ కింద అవుతుందన్నమాట అది. ఈ వెజిటబుల్స్‌లో ఆ క్రీమ్‌ని యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొంచెం స్వీటీ ఫ్లేవర్ వస్తుంది. దాంట్లోనే కొంచెం ఖర్జూరం కూడా పేస్ట్‌లో కలిపేస్తే స్వీటీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది కూడా చాలా బావుంటుంది. అలాగే దీంట్లోనే ఇంకొక రకం ఏంటంటే పీనట్ బటర్ వాడి, అంటే వేరుశనగలతో బటర్ చేస్తారు కదా! అది కూడా నేను చెప్తాను ఇంట్లో ఎలా చేసుకోవాలన్నది తేనె కలిపి. అలాగే దాన్ని కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఫ్రూట్స్‌తో అయినా తినొచ్చు. ఇలా ఏ రకమైనా సరే మనం తీసుకోవటం అనేది చాలా మంచిదన్నమాట. ఇంకొకటి చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఇందులో రా అంటే పచ్చియే తింటున్నాం కాబట్టి పురుగు మందులెయి కొడతారు. దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి కదా! అన్నది చాలామంది డౌట్ మాట యాక్చువల్‌గా. మనం అంత దాని గురించి ఎక్కువగా ఆలోచించక్కర్లేదన్నది నా ఫీలింగు. ఎందుకంటే మన బాడీలో వాటిల్ని తట్టుకునేంత శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ పురుగు మందు అవశేషాలు అన్నీ ఈజీగానే పోతాయని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు పచ్చియే తింటున్నాను. ముందులో ఫస్ట్ నాకు కొంచెం అలవాటు అవ్వడానికి ముందు నేను చేసిందేంటంటే, వాటిని ఉడకబెట్టేవాడిని. ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా ఉడకబెట్టి దాన్ని అప్పుడు ఈ మొలకలందు దాంట్లో కలిపి వేసుకొని తినేవాడినమాట ఫస్ట్‌లో. మీరు కూడా అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కాబట్టి, ఇడ్లీ పాత్ర పెట్టేసి దానిపైన ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసుకొని దాన్ని ఇడ్లీని ఎలాగైతే ఉడకబెడతామో అలాగా
ఒక ఒక 20 మినిట్స్ ఎంత ఉడకబెట్టేస్తే 10 to 20 మినిట్స్ దాంట్లో పోషకాలు ఏం పోకుండా ఉంటాయి. సెమీ కుక్ అవుతుందన్నమాట. దాన్ని తీసుకుని మనం సేమ్ ఇలాగే ప్రొసీజర్లో మీకు ఫ్రూట్స్తో కావాలంటే ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్తో ఎలా కావాలంటే అలా కలుపుకుని మనం తీసుకోవచ్చు అన్నమాట. అలాగే బాక్స్లో పెట్టుకుని లంచ్ కింద తీసుకెళ్ళొచ్చు, డిన్నర్ కింద తీసుకోవచ్చు. ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీక్లో మనం ఈ 7 డేస్లో ఖచ్చితంగా 2 నుంచి 3 సార్లు కనుక ఇంకా ఎక్కువ సార్లు తీసుకున్న బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొక డౌట్ ఏంటంటే ఇవి తినటం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? 95% ఎవరికీ రావు యాక్చువల్గా. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెల్లిగా కొంచెం తీసుకుని దాన్ని మీ బాడీకి అలవాటు చేయండి. అలవాటు అయిపోతే ఓకే, లేదంటే కనుక దీన్ని మనం స్కిప్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.